అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ గుడికి ఒక 500 సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం మోసాపేటని మోక్షపురి అని పిలువబడేది. అక్కడ కృష్ణదాసు అనే ఒక యోగి ఒక బండరాయి మీద తపస్సు చేస్తుంటే ఆయనకి ఒళ్ళంతా దద్దులు రావడం, ఆ రాత్రి కల్లో స్వామివారు లక్ష్మీనరసింహ స్వామివారు దర్శనమిచ్చి, నాయన నువ్వు నా మీద కూర్చుని తపస్సు చేస్తున్నావు అని చెప్పడం. అప్పటితో ఆయన ఒక కొన్ని రోజుల పాటు ఆ కొండను తవ్వి స్వయంభూ వెలిసిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడం, పూజలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు నవగ్రహాలు, మనకి అభయాంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ మీకు యోగముద్రలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. ముఖ్యంగా ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. 1000 మంది భక్తుల వరకు అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. స్వాతి నక్షత్రం విశేష పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం కావున విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ మీరు చూడవచ్చు దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారు కొండ రాయల లోపల మీకు దర్శనమిస్తారు. ఇది మనకి సికింద్రాబాద్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. నమస్కారం.